స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తి చేయడానికి 2 ఏళ్లు 3 ఏళ్లు తీసుకుంటున్న ట్రెండ్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం పానీపూరీలు తిన్నంత ఈజీగా సినిమాలను ఓకే చేసేస్తున్న వైనం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 6 డజన్కు పైగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న డార్లింగ్ తాజాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ డార్లింగ్ తీసుకున్న ఆ డెసిషన్ ఏంటంటే, ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకి అద్భుతమైన కొరియోగ్రఫీ అందించి ఆస్కార్ వేదికపై మెరిసిన డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ కథకు ఇంప్రెస్ అయి ఆయన దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కొరియోగ్రాఫర్గా తన ప్రతిభను చాటుకున్న ప్రేమ్ రక్షిత్ కి ఇది పెద్ద ప్రమోషన్ అనే చెప్పాలి. కొత్త దర్శకులకు టాలీవుడ్లో టైర్ 2 హీరో దొరికితేనే గొప్ప అనే పరిస్థితుల్లో ఏకంగా ప్రభాస్ వంటి హీరోతో తన తొలి చిత్రాన్ని మొదలుపెట్టడం అంటే చేతిలో 2000 కోట్ల భారీ ప్రాజెక్ట్ ఉన్నట్టే. ఇది నిజంగా ఊహించని అదృష్టం. ప్రభాస్ తన బిజీ షెడ్యూల్లో కూడా కథ నచ్చితే కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడానికి వెనకాడరని ఈ తాజా వార్త మరోసారి రుజువు చేసింది. మరి ఈ అసాధారణమైన కాంబోలో రాబోయే సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇక ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా ఈ కాంబినేషన్ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థ ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉండగా ఈ ప్రాజెక్టు గురించి వినిపిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ గుసగుస అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రేమ్ రక్షిత్ ప్రభాస్ కాంబో అనగానే ప్రభాస్ ఊరమాస్ డాన్స్తో బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే ఇదొక యానిమేషన్ మూవీ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది యానిమేషన్ సినిమా అయితే ప్రభాస్ ఇందులో లైవ్ యాక్షన్లో నటించే అవకాశం ఉండదు. ప్రభాస్ ఈ యానిమేషన్ చిత్రంలోని ప్రధాన పాత్రకు కేవలం డబ్బింగ్ మాత్రమే చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఈ పాన్ ఇండియా స్టార్ వాయిస్ ఒక యానిమేషన్ మూవీకి తోడైతే దానికి వచ్చే క్రేజ్ అమాంతం పెరగడం ఖాయం. ఇక డాన్స్ మాస్టర్లు దర్శకులుగా మారి బ్లాక్ బస్టర్లు సాధించడం తెలుగు సినిమాకు కొత్తేమీ కాదు. రాఘవ లారెన్స్, ప్రభుదేవ బ్లాక్ బస్టర్లు సాధించారు. అమ్మ రాజశేఖర్ ఖాతాలోనూ సూపర్ హిట్ ఉంది. వీరి నుంచి ప్రేమ్ రక్షిత్ కూడా స్ఫూర్తి తీసుకుని ఉండొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన నాటు నాటు కొరియోగ్రాఫర్ ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్తో ఒక యానిమేషన్ ప్రాజెక్ట్ను డైరెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ టెక్నికల్ వాల్యూస్, ఎమోషనల్ కనెక్ట్ ఉన్నత స్థాయిలో ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ జనవరిలో ది రాజా సాబ్ విడుదల కాగానే స్పిరిట్ షూటింగ్లో బిజీ అవుతారు. ఆ తర్వాత ఫౌజీ, ఇది సమ్మర్ లేదా దసరా పండుగకు విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత లైన్లో కల్కి 2, సలార్ 2 వంటి భారీ సీక్వెల్స్ ఉన్నాయి. అయితే ప్రభాస్ ఇంత బిజీగా ఉండి ఇంత పెద్ద లైనప్ ఉన్న సమయంలో ఒక కొత్త దర్శకుడితో సినిమా ఒప్పుకోవడం పట్ల అభిమానులు మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నారు. ఈ దశలో ఇది రిస్క్ అవుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.